శుభవార్త ఏంటంటే, ఇదిగో పాములను తొక్కుటకు, తేళ్లను తొక్కుటకు, శత్రు బలమంతటి మీద నీకు అధికారం అనుభవించి ఉన్నానని ప్రభు సెలవు. శత్రువుకు బలం ఉందా? ఉంది. లేదని అనొద్దు. లేదని అంటే మాత్రం కరెక్ట్ అని కాదు. యేసు ప్రభు వారి శత్రు బలమంతటి మీద అని చెప్పారంటే, యేసు ప్రభు వారు కూడా శత్రువుకు బలం ఉందని ఒప్పుకుంటున్నాడు. ఆ శత్రువుకు ఎంతో కొంత బలం ఉంది. ఈ బలాన్ని నీపై వాడి నీ సర్వనాశనం చేయడం కోసం వాడుకుంటారని యేసు ప్రభు గారు ఒప్పుకున్నారు. అయితే శత్రు బలం ఏంటి? చేతబడి శత్రు బలం. రోగాలు, నొప్పులు, అప్పులు, సమస్యలు, సంకటాలు, ఇవన్నీ శత్రు బలాలు. ఎప్పుడైతే విశ్వాసంను బలీనమైపోతావో ఇక వాని బలాలు నిన్ను ఇంకా పుష్ చేస్తాయి, నేను ఇంకా చంపే ప్రయత్నం చేస్తాయి. కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, శత్రువుకు ఎంత బలం ఉన్నా పర్వాలేదు, కానీ శత్రు బలమంతటి మీద నీకు అధికారాన్ని నేను అనుగ్రహించి ఉన్నాను. ఏ స్థాయిలంటే, ఏది పాములు తేళ్లు వచ్చి కుట్టినా కానీ ఏది నీకు హాని చేయదని ప్రభు సెలవిస్తున్నా. నమ్ముచోవాలి, గట్టిగా వరిసి అని చెప్పండి. నేను యేసుక్రీస్తు నామంలో దుష్ట శక్తులను జయిస్తానని నువ్వు పలకాలి. ఏమని పలకాలి? నేను యేసుక్రీస్తు నామంలో దుష్ట శక్తులు జయిస్తాను నువ్వు పలకాలి. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. లూకా 10:19. లూకా 10:19 చూడండి. నమ్మితే నువ్వు దేవుని మహిమ చూస్తావు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను శత్రువు యొక్క బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు ఎంత మాత్రమును హాని చేయదు. ప్రభు సెలవిస్తున్నాడు, ఇదిగో పాములను తేళ్లను. యేసు ప్రభు వారు ఈ సాతాను ఆత్మల్ని పాములుగాను తేలుగా పోల్చారు. ఎందుకంటే విష సర్పాలండి ఇవి. పాములు ఎవరైనా పెంచుకుంటారండి? పెంచుకుంటారా? ఫ్రీగా మీకు ఎవరైనా ఇచ్చినా కానీ పెంచుకుంటారండి? ఒక జర్మన్ షెపర్డ్ డాగో ఇంకేదో డాగో ఫ్రీగా ఇస్తుంటే పెంచుకుంటారేమో, కానీ కుక్క పిల్లని పెంచుకోమంటే పెంచుకుంటారేమో, కానీ పిల్లి పెంచుకోమంటే పెంచుకుంటారేమో, కానీ మీలో ఎవరైనా సరే పాముని పెంచుకుంటారా? పాముకు రోజు పాలు పోసి దాంతో సెల్ఫీ దిగి దానికి కిస్ ఇచ్చి ఫేస్బుక్లో పోస్ట్ చేసుకుంటారా? ఎందుకు చేయరు? ఎందుకంటే పాము అనేది డొమెస్టిక్ ఎనిమల్ కాదు. అంటే గృహంలో మానవుడితో పాటు సావాసం చేయదగ్గ జంతువు పాము కానే కాదు. అందుచేత పాము అడవుల్లో ఉండాలి, మానవులకు దూరంగా జీవించాలి. పాము అనేది విష సర్పం. ఇది అది స్మూత్ ఎనిమల్ కాదు. ఒకవేళ పాము గనక కుట్టినట్లయితే దాంట్లో విషం ఉంటుంది. ఈ తేలు గనక కుట్టినట్లయితే విషం ఉంటుంది. అది నీ ప్రాణానికి హానికరంగా ఉంటుంది. కాబట్టి ప్రభు దురాత్మల్ని పాముల వలె తేలు వలె పోలుస్తున్నాడు. తేలు కుడితే ఏం జరుగుతుంది? నొప్పి వస్తుంది. ఒక్కోసారి ఆ విషయం నీ బ్లడ్లోకి వెళ్ళినట్లయితే నీ ప్రాణానికి హరింపచే సంచేత దురాత్మలు ఏంటంటే విషకరమైనటువంటి జంతువులైనటువంటి పాములుగాను తేలుగాను డివైడ్ చేస్తాడు. వాటికి మానవులను కుట్టాలి, మానవులను చంపేసేయాలి, మానవుల్ని సంహరింప చేయాలని ఈ దురాత్మలు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాయి. కానీ శుభవార్త ఏంటంటే, ఇదిగో పాములను తొక్కుటకు తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద నీకు అధికారం అనుభవించి ఉన్నానని ప్రభు సెలవు. శత్రువుకు బలం ఉందా? ఉంది. లేదని అనొద్దు. లేదని అంటే మాత్రం కరెక్ట్ అని కాదు. యేసు ప్రభు వారి శత్రు బలమంతటి మీద అని చెప్పారంటే, యేసు ప్రభు వారు కూడా శత్రువుకు బలం ఉందని ఒప్పుకుంటున్నాడు. ఆ శత్రువుకు ఎంతో కొంత బలం ఉంది. ఈ బలాన్ని నీపై వాడి నీ సర్వనాశనం చేయడం కోసం వాడుకుంటారని యేసు ప్రభు గారు ఒప్పుకున్నారు. అయితే శత్రు బలం ఏంటి? చేతబడి శత్రు బలం. రోగాలు, నొప్పులు, అప్పులు, సమస్యలు, సంకటాలు, ఇవన్నీ శత్రు బలాలు. ఈ సాతాను ఏం చేస్తారంటే వాడికున్న బలాలన్నీ కూడా వాడేసి నిన్ను బలీనం చేసే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే విశ్వాసంను బలీనమైపోతావో ఇక వాడి బలాలు నిన్ను ఇంకా పుష్ చేస్తాయి, నేను ఇంకా చంపే ప్రయత్నం చేస్తాయి. కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, శత్రువుకు ఎంత బలం ఉన్నా పర్వాలేదు, కానీ శత్రు బలమంతటి మీద
మీద నీకు అధికారాన్ని నేను అనుగ్రహించి ఉన్నాను. ఏ స్థాయిలంటే ఏది పాములు తేళ్లు వచ్చి కుట్టినా కానీ ఏది నీకు హాని చేయదని ప్రభు సెలవిస్తున్నా. నమ్ముచో గట్టిగా వరిసి అని చెప్పండి. నువ్వు నమ్మాలి. నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నమ్మకపోతే సైతాను మస్బగు చూస్తావు, బూడిద చూస్తావు. నువ్వు నమ్మాలి. నువ్వేం చెప్పాలంటే, నేను యేసుక్రీస్తు నామములో దుష్ట శక్తుల్ని జయిస్తాను, అవి నన్ను ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు. నేను పాముళ్ళు తొక్కేస్తానంట, నేను తేళ్లను తొక్కేస్తానంట, శత్రు బలవంతుని మీద నాకు అధికారం ఇచ్చాడంట. ఎస్, ఆయన అధికారాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. ఇక ఏది నన్ను హాని చేయదు. అందుచేత యేసుక్రీస్తు నామములో సాతాను చేతబడి శక్తులను, దుష్ట శక్తులను నేను కాల్ చేస్తాను, లయం చేస్తాను, బంధిస్తాను, శిక్షిస్తాను, దాడి చేస్తానని నువ్వేం చేయాలంటే నిత్యం నువ్వు పలకాలి. నిత్యం ఏం చేయాలంటే నువ్వు బంధిస్తూనే ఉండాలి. ఏ తేడా కనిపించగానే ఏం చేయాలి? బంధించాలి. తేడా వచ్చింది అనుకోండి, యేసుక్రీస్తు నామములో నా చుట్టూ నా ఇంట్లో సంచరించే దురాత్మల్ని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను, కాల్చివేస్తాను చెప్పాలంటే 2 రకాల గేమ్లు, ఒకటి డిఫెన్స్, ఒకటి అఫెన్స్. డిఫెన్స్ అంటే ఏంది? బాక్సింగ్ ఆడేటప్పుడు ఇద్దరు బాక్సింగ్ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద ఇలా కొడుతున్నప్పుడు దెబ్బలు తాకుండా ఉండడం కోసం ఆ వ్యక్తి ఏం చేస్తాడు? డిఫెన్స్ ఆడతాడు. డిఫెన్స్ అంటే ఎదురు వ్యక్తి కొట్టే దెబ్బలు నాకు తగలకుండా ఉండడం కోసం, తన్ను తాను కాపాడుకోవడం కోసం, తనకు దెబ్బలు తాకడం కోసం చేసేటువంటి ప్రయత్నమే డిఫెన్స్. అఫెన్స్ అంటే ఏంది? అఫెన్స్ అంటే ఎదురు వ్యక్తిని గాయపరచడమే అఫెన్స్. ఎదురు వ్యక్తి చేసే గాయాల నుంచి కాపాడుకోవడం డిఫెన్స్ అయితే, ఎదురు వ్యక్తిని గాయపరచడమే అఫెన్స్. చాలా మంది విశ్వాసులు చేసే ప్రయత్నం మిస్టేక్ ఏంటంటే, ఆత్మీయ జీవితంలో మీరు డిఫెన్స్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. అందుచేత సాతాను పిడిగుద్దులు కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నువ్వు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ డిఫెన్స్ ఆడుతున్నావు. ఎంతకాలం అయితే నువ్వు డిఫెన్స్ అనే గేమ్ ఆడుతూ ఉంటావో, ఇక సాతాను ఏం చేస్తారంటే అఫెన్స్ అనే గేమ్ ఆడుతూనే ఉంటాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? గేమ్ మార్చాలి. ఇప్పుడు నువ్వు అఫెన్స్ గేమ్ తీసుకోవాలి. సాతాను ఏం చేయాలి? డిఫెన్స్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఇక వాడు వచ్చి కొడుతుంటే, రోగంతో కొడుతుంటే ఆ రోగాన్ని నుంచి స్వస్థపడడం కోసం ప్రయత్నాలు చేయడం, నొప్పులు కలిగిస్తూ ఉంటే ఆ నొప్పుల నుంచి అమ్మో అబ్బో అయ్యో అని ఏడుస్తూ నొప్పుల నుంచి విడుదల పొందడం కోసం చేతబడి చేస్తుంటే, అమ్మో నా కోసం ప్రార్థన చేయనని మీటింగ్లు తిరగడం, ఇవన్నీ డిఫెన్స్ గేములు. కానీ అఫెన్స్ గేమ్ ఏంటో తెలుసండి? నీవే సాతాను ఏం చేయాలి? దాడి చెయ్యాలి. నువ్వేం చేయాలంటే, నువ్వు సాతాను మీద దాడి చేస్తూ గాయాలు పరుస్తున్నప్పుడు, ఇప్పుడు సాతాను దురాత్మలు ఏం చేస్తాయంటే అవి తమను తాము కాపాడుకోవడం కోసం అవి డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేస్తుంటాయి. ఎంతకాలమైతే నువ్వు అఫెన్స్ గేమ్ ఆడుతుంటావో, నువ్వు సాతాను ఆత్మలు డిఫెన్స్ ఆడుతూ ఉంటావి. అందుచేత వాటికి అఫెన్స్ ఆడే సమయం కానీ, సందర్భం కానీ, అవకాశం కానీ నువ్వు ఇవ్వద్దు. బాక్సింగ్ ఇది, అవునా? బాక్సింగ్ లో టపా 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 కొట్టాను, వీడి గ్యాప్ ఇచ్చారనుకో ఏమైతుంది? ఎదురు వ్యక్తి మళ్ళీ ఏం చేస్తాడు? అఫెన్స్ లోకి వచ్చేసి వీని గుద్దే ప్రయత్నం చేస్తాడు. అంచేత ఏంటంటే వానికి ఆ టైం ఇవ్వద్దు, వానికి ఆ గ్యాప్ ఇవ్వద్దు, వానికి ఆ క్షణం ఇవ్వద్దంటే ఈ బాక్స్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే అఫెన్స్ కొడుతూనే ఉండాలి. ఇక పడ 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 ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా అలా కొడుతూ ఉన్నాననుకో, ఆ ఎదురు వ్యక్తి ఏం చేస్తారంటే ఆ దెబ్బలు తప్పించడం కోసం డిఫెన్స్ ఆడుతూనే ఉంటాడు. ఇలా 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 చేస్తూ వాడిని నిర్వీర్యం చేసి బలహీనం చేసి వాడిని పడగొట్టేయాలి. ఈ అమ్మ నేను అఫెన్స్ ఆడాను, నేను అలసిపోయానని చెప్పేసి నువ్వు రెస్ట్ తీసుకున్నావు అనుకో, మళ్ళీ వాడేం చేస్తాడు? డిఫెన్స్. సేమ్ అదే జరుగుతుంది.
నువ్వు చాలాసార్లు ఏంటంటే దురాత్మలు నీకు పెట్టే రోగాలు, నొప్పులు, అప్పులు, తిప్పలు, వాటి నుంచి నిన్ను కాపాడుకోవడం కోసం నువ్వు జీవితాంతం డిఫెన్స్ గేమ్ ఆడుతున్నావే తప్ప ఏనాడు అఫెన్స్ గేమ్ ఆడడం లేదు. ఒకవేళ అఫెన్స్ గేమ్ ఆడే ప్రయత్నం చేసినా కానీ కొద్దిసేపు వాడేసి, కొన్ని రోజులు వాడేసి మళ్ళీ ఆపేస్తావు. అందుచేత నువ్వు ఎప్పుడైతే అఫెన్స్ గేమ్ ఆపేస్తావో దురాత్మలు అఫెన్స్ గేమ్ స్టార్ట్ చేస్తాయి. సో కాబట్టి నీవు దురాత్మల్ని దాడి చేసి అఫెన్స్ గేమ్ చేయడం ఉత్తమమా, లేదా దురాత్మలు నీపై దాడి చేస్తూ అఫెన్స్ గేమ్ చేస్తుండగా వాటి బాధలు తట్టుకోలేక డిఫెన్స్ గేమ్ ఆడడం ఉత్తమం? ఏది ఉత్తమం? ఏది ఉత్తమం అంటే బాక్సింగ్ చేసావని అడగండి, అఫెన్స్ గేమే ఉత్తమం. నువ్వు అఫెన్స్ గేమ్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు దెబ్బలు తగలవు, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎదురునికి దెబ్బలు తగులుతాయి. అలాగే సైతాన్తో నువ్వు ఫైట్ చేసేటప్పుడు నీకు దెబ్బలు తగలవు. రెండోది ఎవరి దెబ్బలు తగలాలి? ఇప్పుడు చేతబడి దురాత్మలు వచ్చాయి. ఇప్పుడు వాడితో నువ్వు ఆఫెన్స్ గేమ్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు చేతబడి దురాత్మలు నువ్వు శిక్షిస్తూ బంధిస్తున్నప్పుడు అవేం చేస్తాయి? అవి ఇరిటేట్ అయిపోయి ఎవడైతే చేతబడి చేయించాడో డబ్బులు ఇచ్చి, ఏ మంత్రగాడైతే చేయించాడో వాడి వద్దకెళ్ళి చేసిన వాడిని, చేయించిన వాడిని ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే అక్కడ అఫెన్స్ గేమ్ ఆడతాయి. ఎందుకంటే నీతో అఫెన్స్ గేమ్ ఆడలేక అవి ఓడిపోయినాయి కాబట్టి ఇక అవి కక్షతో, ప్రతీకారంతో ఆ మంత్రగాని దగ్గరికి వెళ్ళి ఎవరైతే చేయించారో వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళ మీద అఫెన్స్ గేమ్ వాడి, ఒరే మమ్మల్ని అక్కడికి ఎందుకు పంపించావురా, వాడు మామూలుడు కాదు, వాడు బేతల్టవల్ చర్చికి వెళ్తున్నాడు, వాడు జిఎంఓస్ యొక్క శిష్యుడు, బేతల్టవల్ సభ్యుడు, వాడు ఈ రహస్యాలు తెలుసుకున్నాడు, నువ్వు అక్కడికి పంపించావు ఎందుకని చేసిన వాడిని, చేయించిన వాడిని ఏం చేస్తాయి? ఖైమ చేస్తాయి. అందువల్ల నువ్వు ఎప్పుడైతే అఫెన్స్ గేమ్ ఆడుతావో, ఎవరైతే శత్రువులు నీపైన చేతబడి చేసి దాడి చేయాలని కోరుకున్నారో, ప్రయత్నాలు చేసి ఉన్నారో, నువ్వు ఎప్పుడైతే అఫెన్స్ గేమ్ ఆడుతావో ఈ చేతబడి శక్తులన్నీ వెళ్ళి ఎవరైతే చేశారో, చేయించారో వారిని అటాక్ చేస్తాయి. ఎందుకంటే నువ్వు వాని దగ్గరికి పంపించావు, వాడు మామూలుడు కాదు, వాడు మమ్మల్ని ఎడాపెడా కొట్టాడు, బంధించాడు, శిక్షించాడు, మమ్మల్ని అలాంటి వాని వద్దకు నువ్వు పంపిస్తావా అని ఈ దయ్యాలు మళ్ళీ వచ్చి ఏం చేస్తాయి? చేసిన వాడిని, చేయించిన వాడిని పిసికేసి వాళ్ళను లేపేసే ప్రయత్నం కూడా చేస్తాయి. సో కాబట్టి నువ్వు ఆఫెన్స్ గేమ్ ఆడలేదనుకో, అవి నీతో ఫైట్ చేస్తూనే ఉంటాయి, నేను పడగొట్టే ప్రయత్నం చేస్తుంటాయి. చేతబడికి శాస్త్ర పరిష్కారం ఏంటంటే అఫెన్స్ గేమ్. ఆ విషయం తెలుసుకోవాలి. శాస్త్ర పరిష్కారం ఏంటి? కొంతమంది అంటారు, అయ్యా 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 5 నుంచి నువ్వెందుకు అలా ఉంటావు? నువ్వు 5 ఏళ్ళ నుంచి అదే తరగతిలో ఉన్నావా? 5 ఏళ్ళ నుంచి అదే క్లాస్ అవుతున్నావా? మరాటప్పుడు నువ్వు 5 ఏళ్ళ నుంచి అదే విచార ప్రభావం కింద ఎందుకున్నావంటే కారణం ఏంటంటే దీని విషయంలో ఎలాంటి పోరాటాలు చేయాలో, ఎలాంటి యుద్ధాలు చేయాలో నీకు నేర్పించేవారు లేరు. డెలివరెన్స్ పరిచర్య లేదు, దయ్యాలు వెళ్ళగొట్టే సేవకులు లేరు. నేరుగా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు నేను డెలివరెన్స్ చేస్తున్నాను అనుకోండి, ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుందండి? ఇక్కడ యుద్ధం జరుగుతుంది. వింటున్నారండి? ఇది ఇండియా పాకిస్తాన్ కంటే, ఇది రష్యా యుక్రెయిన్ కంటే మించిన యుద్ధం. నేను ఫేస్ టు ఫేస్ దయ్యాల్ని ఫేస్ టు ఫేస్ ఎదుర్కొని వాటిని వెళ్ళగొడుతున్నప్పుడు, వాటిని బంధిస్తున్నప్పుడు నేనేం చేస్తానంటే ఫేస్ టు ఫేస్ యుద్ధం చేస్తున్నాను. యుద్ధం చేస్తున్నానంటే గెలుపు కోసం నేను యుద్ధం చేయడం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే గెలుపు కోసం యుద్ధం చేస్తారో వారు ఖచ్చితంగా ఓడిపోతారు. ఆ విషయం తెలుసుకోవాలి. ఎవరైతే గెలుపు కోసం ఆత్మీయ జీవితంలో, నేను చెప్తున్నాను, ఆత్మీయ జీవితంలో ప్రత్యేకంగా సాతాను విషయంలో కనుక, చేతబడి విషయంలో కనుక ఎవరైతే గెలుపు కోసం యుద్ధం చేస్తారో వారు ఖచ్చితంగా మీరు ఓడిపోతారు. నేను గెలుపు కోసం యుద్ధం చేయడం లేదు, కానీ నేను ఆల్రెడీ గెలిచాను. వింటున్నారండి?
నేను ఆల్రెడీ గెలిచాను, ఆల్రెడీ జయించేశాను. కారణం ఏంటంటే వాక్యం తెలియజేస్తుంది, చిన్నపిల్లారా మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. చిన్నపిల్లారా, యవనస్తులారా మీరు బలవంతులు, నీలో ఉన్నవాడు లోకం ఉన్నవాని కంటే గొప్పవాడు. మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు, గెలిచి ఉన్నారు, జయాన్ని పొందుకున్నారని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా సిలువలో మరణించినప్పుడు ఆయన నాకు జయాన్ని ఇచ్చాడు. సో కాబట్టి నేను చేతబడితో గాని పోరాటం చేస్తున్నప్పుడు, దురాత్మలు వెళ్ళగొడుతున్నప్పుడు నేను గెలుపు కోసం యుద్ధం చేయడం లేదు. నీవు కూడా గెలుపు కోసం యుద్ధం చేయొద్దు. నువ్వు ఆల్రెడీ గెలిచావు, నువ్వు ఆల్రెడీ జయించావు, నీకు ఆల్రెడీ విజయం ఉంది. నువ్వు గెలిచావు కాబట్టే నువ్వు యుద్ధం చేసి నీవు పొందినటువంటి గెలుపును ఆ యుద్ధములో నీవు అమలు చేయాల్సి ఉంటుంది. ఏ గెలుపు అయితే నువ్వు పొందుకున్నావో ఆ గెలుపును నేనేం చేస్తున్నాను, యుద్ధంలో ఏం చేస్తాను, అమలు చేస్తాను. ఇప్పుడు దయ్యాలు వచ్చాయి, ప్రభా ఎలా ఎలగొట్టాలో ప్రభా, ఎలా ఎలగొట్టాలో ప్రభా అని బిత్తర చూపులు చూస్తూ, దిక్కులు చూస్తూ అని ఇలాంటివి చేయను. ఎందుకంటే నాకు గెలుపు ఉంది. నాకు యేసు నామములో దయ్యాలు వెలుగొడతాను సెలవిచ్చి ఉన్నాడు. ఎన్నో వాటిని వెలుగొట్టాను. సో కాబట్టి ఇది నాకేం లెక్క కాదు. దీని అమ్మ వచ్చినా, దీని జేజం వచ్చినా, దీని ముత్త వచ్చినా, ఎస్ చైనా నుంచి వచ్చిన, అమెరికా నుంచి వచ్చినా కానీ ఎస్ నాకు జయం ఉంది. నాకు జయం ఉంది కాబట్టి ఇప్పుడు నేను పొందుకున్న జయాన్ని నేను ప్రత్యక్షపరచాలి. నేను పొందుకున్న గెలుపును నేను అమలు చేయాలి. కాబట్టి గెలుపును పొందుకున్నటువంటి గెలుపును అమలు చేయడం కోసం మాత్రమే యుద్ధం చేయాలి, కానీ గెలుపు కోసం యుద్ధం చేయొద్దు. మీకు అర్థమవుతుందా? నువ్వు ఆల్రెడీ గెలిచావు, నువ్వు ఆల్రెడీ జయించావు, నీకు ఆల్రెడీ విజయం ఉంది, నీకు ఆల్రెడీ శక్తి ఉంది, ఆల్రెడీ నీకు జయాన్ని దేవుడు ప్రభు ఇచ్చేశాడు. సో కాబట్టి నువ్వు జయం కోసం పోరాటం చేయొద్దు. నువ్వు ఆల్రెడీ జయం పొందుకున్నావు, జయించేసావు, గెలిచావు, శక్తిని ఇచ్చేశాడు. కాబట్టి నీకు ఇప్పుడు జయం ఉంది కాబట్టి అది నేను ఇప్పుడు చూపించాలి, తడాక ఏంటో చూపించాలి. సో కాబట్టి ఆ తడాక ఏంటో చూపించడం కోసం, ఆ జయాన్ని చూపించడం కోసం, సైతానికి చూపించడం కోసం నేనేం చేయాలి, యుద్ధం చేయాలి. గెలుపు కోసం కాదు, నేను పొందుకున్న గెలుపును చూపించడం కోసం, అమలు చేయడం కోసం. ఇప్పుడు పోలీసులకు అధికారం ఉంటుందండి. అధికారం ఉన్న ఒకటి, అధికారాన్ని వాడి అల్లరి మూకుల్ని ఆపుచారు. ఇంకో విషయం, అవునండి, ఇప్పుడు అల్లరి మూకలు వచ్చి ఏదో అల్లరి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పోలీసులకు అధికారం ఉంటుంది. అధికారం ఉన్న ఒక విషయము, అధికారాన్ని వాడుకొని ఏం చేయాలంటే అల్లరి మూకల్ని ఏం చేయాలి, ఆపేసేయాలి, కట్టడి చేయాలి. అయితే వాళ్ళు కట్టడి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదో అధికారం పొందుకోవడం కోసం చేయడం లేదు. వాళ్ళు ఆల్రెడీ అధికారం ఉంది కాబట్టే వాళ్ళకున్న అధికారాన్ని అమలు చేసి వాళ్ళు కట్టడి చేస్తున్నారు. అలాగే నీకు గెలుపు ఉంది కాబట్టి నీ గెలుపును నువ్వు వాడు ఏం చేయాలంటే సైతానిక శక్తుల్ని ఓడించాలి. వాటి మీద నీకు జయం ఉందని క్రియాశీలకంగా నిరూపించాలి.